ఆదిన్ శ్రీసతి కొప్పు పైన్ తనువు పైనం సోత్తరీయంబు పైన్ పాదాబ్జంబుల పైన్ కపోల తటి పైన్ పాలెండ్ల పైన్ నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుటన్ మీదైనా కరంబుంట మేల్గాదే రాజ్యము గీజ్యం సతతమే కాయంబు ఆపాయమే. ఇతడు చెయ్యి చాచి అడుగుతున్నాడు, ఈ చెయ్యి ఎంత గొప్పది. మొదట లక్ష్మీదేవి కొప్పు పైన, శరీరం పైన, పైట పైన, పాద పద్మాల పైన, చెక్కిళ్ళ పైన, పాలెండ్ల పైన సరికొత్త గౌరవాన్ని పొందేది. అటువంటి గొప్ప చెయ్యి ఇప్పుడు క్రిందిది అవడము, నా చెయ్యి పైది కావడము ఎంత అదృష్టం, ఎంత మేలు. ఈ రాజ్యం ఏపాటిది, ఇది శాశ్వతంగా ఉండేది కాదు కదా. ఈ శరీరం కూడా పడిపోకుండా నిలిచేది కాదు కదా అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనకి ఎంత నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, ఆ వచ్చినటువంటి ఆ వ్యక్తి యొక్క గొప్పతనం, అంతటి వాడండి నా దగ్గరికి వచ్చాడు అండి. ఆ కృష్ణ పరమాత్మ మాలాకారుని దగ్గరికి వెళ్ళిపోతే ఆయన తబ్బిబ్బైపోయి, ఏమిటి ఈ మూల ఈ గుడిసెలోకి తండ్రి నువ్వు వచ్చావా, ఈ బురద గుంటల్లోంచి దాటుకొని దాటుకుని నా కోసం వచ్చావా అని ఎంత మురిసిపోతాడండి. అలాంటి వాడు ఇప్పుడు ఇంత సమర్థుడైనటువంటి ఈ అన్ని రకాలుగా గొప్ప భోగభాగ్యాలు అనిపిస్తున్నటువంటి ఈ ఈ చక్రవర్తి తన యొక్క అతిశయం కొంత, నాలాంటి వాడిని ఇదే అడుగుతావని అన్నప్పటికీ కూడా ఆ వచ్చిన వాడు ఇలాంటి వాడు అని ఆచార్య యొక్క సూక్తి విని పొందాను. అంతకన్నా ఏం కావాలి, చనిపోతే చనిపోతాను. ఆ ఎలాంటి వాడండి వచ్చాడు. ఆ స్వామి చెయ్యంటే మామూలుదా, ఆ లక్ష్మీదేవి తల నిమిరింది, పైట మీద ఉన్నది, ఆవిడ్ని ఆయనకి ప్రమాశయం కలిగినప్పుడు పాదసంహనం కూడా చేస్తున్నది, ఆవిడ చెక్కిళ్లతో ముద్దులాడినది, ఆవిడ వక్షస్థలాన్ని మీద ఎప్పుడు ఆవిడనిగా పొందికగా పెట్టుకొని ఉన్నటువంటి వాడు. ఇలాంటి వాడి చెయ్యి కింద ఉందండి. ఇప్పుడు నా చెయ్యి, నా ఏదో కాస్త 4 డబ్బులు దానం ఇస్తానంటే నా చెయ్యి ఇప్పుడుంది. సాక్షాత్తు ఆ స్వామి యొక్క ఆ చెయ్యి అడుగునున్నది. అంతకన్నా ఏం కావాలండి ఇంకా. నాకు ఇంతటి గొప్పతనాన్ని యశస్సుని అంటగడుతూ యాచకుడుగా పోని మాయగాని వచ్చాడు కదా. అసలు దర్శనమే చాలు, నన్ను అడగడమే చాలు, ఇంతకన్నా నాకేం కావాలి. ఈ రాజ్యాలు ఇవన్నీ శాశ్వతంగా ఏమైనా ఉంటాయా, ఈ శరీరం ఏమన్నా అలా ఉండిపోతుందా. రాజ్యము గిజ్యము సతతమే, ఏమన్నా ఇదేమన్నా అలా శాశ్వతంగా ఉంటుందా ఈ రాజ్యము. ఇది కొన్నాళ్ళు వేసరికి వేసేసరికి నా తర్వాత వాళ్ళు వచ్చి పాలిస్తారు. అలా అని చెప్పి పోనీ ఈ శరీరం ఏమన్నా అలా పడిపోకుండా ఉంటుందా. ఎప్పుడప్పుడు అది నెల కొరిగిపోయేదే. అంచేత నాకు ఇంతకన్నా ఇంకేం అక్కర్లేదు, తప్పకుండా ఏవైనా సరే దానం ఇస్తాను అని చెప్తున్నాడు. నిరయంబైన నిబద్ధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజం రానిమ్ము కానిమ్ము పో హరుండైనన్ హరి అయిన నీరజ భవుండభ్యాగతుండైన ఔ దిరుగన్ నేరదు నాదు జిహ్వా వినుమా ధీవర్య వేయేటికిన్. నాయన ఇదిగో నా మాల్క, అదేంటి రాముడు నామమ్మ అని చెప్తారు కదా, నా రామచంద్రుడికి 2 నాలుకలు ఉండవట, సత్య ప్రతిజ్ఞుడు అంతే కదా ఆయన. అలాగా నేను కూడా, నాకు ఇలా 2 నాలుకలు లేవండి. ఓ మాట అన్నాను అంటే దాన్ని కట్టుబడి ఉండిపోతాను అంతే. అది ఏదవనండి, నాకు నరకం నిరయంబైన, ఏదైనా సరే, నిరయం అంటే నరకం, నిరయంబైన అది నాకు నరకమైనా సరే, నిబద్ధమైన అది బంధాన్ని ప్రాప్తి నన్ను కట్టుపడేసేదైనా సరే, ధరణి నిర్మూలనం పైన ఈ భూమంతా కూడా అదృశ్యమైపోయినా, నాకు అనుకుండా ఆయన చుట్టుకుని తీసుకెళ్ళిపోయినా, దుర్మరణం పైన నాకు ఇంకా ఏదో దిక్కుమాంచ మరణం వచ్చినా సరే, కులాంతం పైన కులానికి ఒకవేళ చేటు వచ్చినా సరే, నిజం రానిమ్ము కానిమ్ము పో, చేదైతే అదవుతుంది, అలా చేసేస్తాను, జరగవలసింది జరగనియండి, ఇంకేముంది, భయం లేదు. హరుండైనను హరి అయినన్ నీరజపవుండైనా అభ్యాగతుండైనా ఔ ఇదిగో ఆ
నాకు అభ్యాగతుడుగా శివుడైనా బ్రహ్మైనా బ్రహ్మదేవుడైనా సరే, ఎవరైనా సరే, ఏమైనా సరే, ఎందులకు పలు మాటలు? నా నాలుక మారు మాట ఆడరాదు. నా నాలుకకు మారు మాట రాదు. నా నాలుకండి రెండో మాట చెప్పు అంటే అది వినదు. ఎప్పుడు ఏ మాట నోటంటే వచ్చిందో అదే చేస్తుంది అని చెప్పిన తమాషగా ఉంది చక్క. నా నాలుకకు మారు మాట రాదు. తలప నిరయం బైన నిబద్ధమైన ధరణి నిర్మూలనం బైన దుర్మరణం బైన కులాంతమైన నిజముండ్రా నిమ్ము కానిమ్ము పోన్ హరుండైనన్ హరి అయిన నీరజ భవుండభ్యాగతుండైన నో తిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్య ఏ వేటికిన్. ఓ సుధామణి, నాకు నరకం దాపరించినా సరే, బంధనం ప్రాప్తమైనా సరే, భూమండలం అదృశ్యమైనా సరే, నాకు దుర్మరణం వచ్చినా సరే, నా కులానికి చేటు వాటిల్లినా సరే, నేను ఆడిన మాట తప్పను. జరగవలసింది జరగని భయం లేదు. అభ్యాగతుడై శివుడైనా విష్ణువైనా బ్రహ్మదేవుడైనా ఎవరైనా సరే, ఏమైనా సరే, ఎందుకు పలు మాటలు? నా నాలుకకు మారు మాట రాదు. వేటికి ఎందుకండి, ఇంకెందుకని మాటలు? కానీ నేను నా మాటకి కట్టుబడి ఉంటాను. వడివినంత పట్టు నొసలక ఇచ్చుచో నేల కట్టు విష్ణుండేడి మాట గట్టె నేనింతాన కరుణించి విడుచును విడువకుండ నిమ్ము విమల చరిత. సచరిత్ర అన్న మాట ప్రకారం ఆలస్యం చేయకుండా దానమిస్తే విష్ణువు ఎందుకు బంధిస్తాడు? ఒకవేళ బంధించినా అతడే దయతో విడిచిపెడతాడు. విడిచిపెట్టకపోయినా సరే, ఏమీ ఇబ్బంది లేదు. సరే, ఆయన అడిగాడండి, నేను ఇచ్చేస్తాను. ఆయన అడిగింది ఇచ్చేసినప్పుడు నన్ను ఎందుకు బంధిస్తాడు? అప్పుడైనా దయ అయ్యో అంతా ఇచ్చేసాడే అని కొంచెం జాలి పడతాడు కదా, విడిచిపెడతాడు. పోనీ ఇప్పుడు అనుకోండి, పోనీ నాకేం నష్టం, అన్నిటికీ సిద్ధపడే ఉన్నాను అని. కాతే మాటని తొందరపడి ఏ మాటని కూడా వాగ్దానాలు చేసేస్తుంటాం, అది చేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పి మన శక్తిని మన దీన్ని మనం దృష్టిలో పెట్టుకోం. గొప్పకున్న మాట అన్నా అంటే ఆ మాట మీద నిలబడం అనుకోండి, అందరి దగ్గర అవాస్ పాలవుతాం. కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఏ పనైనా ఏ మాట అయినా చెయ్యాలి. మేరు తల క్రిందైనను పారావారములింకన్ బారిన లోలో దారుని రజమైపోయినన్ దారాత్వము బతమైనన్ తప్పక ఎత్తున్. ఏమనండి, ఈ భూమి ఆకాశం తల్ల కిందులైనా సరే, సముద్రాలను ఇంకపోయినా సరే, ఏదైనా సరే నేను మాట నడిపెడతాను అని చెప్తున్నాను. మేరు పర్వతం తలకిందులైనా, సముద్రాలు ఇంకిపోయినా, భూమండలం లోపల పొడి అయిపోయినా, మిన్ను విరిగి మీద పడినా తప్పకుండా ఈ దానాన్ని ఇచ్చి తీరుతాను. ఎన్నండున్ పరువేడ బోడట ఏకలుండట కన్నవారన్నదమ్ములునైన లేరట అన్ని విద్యల మూల గోష్ఠి నెన్నెరింగిన ప్రోడ గుజండట చేతులొగ్గి వసింప నీ చిన్ని పాపం ద్రోసి పుచ్చంగా చితమొల్లదు సతమా. అండి, ఎన్నో చెప్పుకున్నాడు కదా, నాకెవడు దిక్కులేడండి, ఏదో అనాథగా వచ్చానండి, నాకు కట్టుకుందుకు ఇది లేదండి, నాకు పూర్వం లక్ష్యం ఉండేదండి, కానీ ఇప్పుడు నేను ఒంటరి వాడినండి అంటూ ఎన్నో పాపం ఈ పొట్టివాడు ఎన్నో గట్టి మాటలు చెప్పాడు కదా. అది అది చెప్తున్నాడు. అసలు అసలు ఆ అబ్బాయి ఆ పిల్లవాడి మాటలు వింటే ఎవరైనా, మీరు వినలేదేమో కానీ వింటే మీరు కూడా వదలలేరు. ఎలా వదలగలవండి? వదలడానికి మనసు ఒప్పట్లేదండి అని చెప్తున్నాడు బలిచక్రవర్తి. ఓ మహానుభావ, ఈ పొట్టివాడు ఎన్నడూ ఇతరులను అడుగుటలేదట, ఎక్కడికి వెళ్ళలేదండి. నేను ఇప్పటి వరకు మిమ్మల్ని ఎప్పుడైనా మీ గురించి అందరూ చెప్తున్నా ఎప్పుడైనా మిమ్మల్ని ఈ ఇబ్బంది పెట్టానా చెప్పండి అంటూ మాట్లాడాడు కదా. అసలు పాపం ఎక్కడ ఎవరిని అడగలేటయ్యా, తోడు కూడా లేదటండి. తల్లిదండ్రులు అందరికీ నేను ఉంటాను కానీ నాకెవరు నన్నెవడు పట్టించుకోడండి. తల్లిదండ్రులు అన్నదమ్ములు లేరట, అన్ని విద్యల మూలము తెలుసుకున్న నేర్పరట.
పోనీ గొప్ప జ్ఞానండి, కానీ ఎవ్వడు కనీసం 4 మాటలు చెప్తాను వినండి అంటే నా మొహంకైనా ఎవరు చూడరు అని అలా చెప్తున్నాడు. ఈ విధంగా నా ముందు చేతులు చాచిన ఈ పసివాణిని గెంటి వేయడానికి నాకు మనసు ఒప్పటం లేదు. ఆ ఆ స్వా ఆ పొట్టివాడి ఆ రూపాన్ని చూస్తే, ఆ మాటలు వింటుంటే ఎవరికైనా జాలిగా ఉండి, ఇంత అంత జాలి ఉంటే ఎవడైనా పొమ్మనగలడండి? పాపం ఇలాంటి వాట ఏం లేట, ఎవరిని అడగలేట, ఎవరు లేట, అందం లేట, తల్లిదండ్రులు లేట, ఎంత మహాజ్ఞానం అంటే అన్ని నేర్చేసుకున్నట్ట, కానీ పాపం తినడానికి తిండి కూడా లేట, ఉండడానికి ఇది కూడా లేట, ఇలా పిచ్చమెత్తుకుంటున్నాడు. ఇలాంటి పిల్లవాడిని ఎలాగండి పంపించేస్తాం అని అడుగుతున్నాడు. అని ఇట్లు సత్య పదవి ప్రమాణ తత్పరుండును, వితరణ కుతూహల సత్వరుండును, విమల యశస్కుండును, దృఢ మనస్కుండును, నియత సత్య సంధుండును, అర్ధ జన బంధుండును, అయిన బలించూచి శుక్రుండు కోపించి మదీయ శాసనం అతిక్రమించి తివి కావున శీఘ్ర కాలంబునన్ పద భ్రష్టుండవు కమ్మని శాపమిచ్చే బలియును గురు శాప తప్తుండయ్యు అనృత మార్గమునకు అభిముఖుండు కాకుండే. అప్పుడు చూడండి, కొంతమంది గురువుల యొక్క తత్వం కూడా ఎలా ఉంటుందో, కొంతమంది పెద్దలు కూడా కొంతమంది అలా ముఖ్యంగా అలా అంటారు. వాళ్ళ మాట కానీ కాదని అంటే చాలు, ఇంకా వాళ్ళకి శక్తి ఉందా చెప్పించి పారేస్తారు, లేకపోతే వాళ్ళని బయటకు తోస్తారు, లేకపోతే వాళ్ళ మీద కక్షలు తీసుకుంటూ వాళ్ళని ఆప్యాయంగా మాట్లాడలేరు, ఇలాంటివి చేస్తారు. ఇంత ఈయన బలచక్రవర్తి యొక్క యశస్సుని కోరినటువంటి ఆ శుక్రాచార్యుడు తన మాట వినలేదనేసరి కోపం వచ్చేసి, నువ్వు శీఘ్రకాలంలో నువ్వు పదభ్రష్టుడు అయిపోతావు అని శాపం ఇచ్చేశాడు. ఇచ్చినా సరే, నేనేమైనా సరే ఆడిన మాటను తప్పనన్నటువంటి ఆ ఆ ఆ దాన గుణానికి కట్టుబడి, సత్యవాక్యానికి కట్టుబడిపోయినటువంటి వాడు కనుక అమృత మార్గమునకు అభిముఖుండు కాకుండే, ఆ అసత్యమైనటువంటి ఆ మార్గాన్ని పట్టుకోవడానికి అతను సిద్ధంగా లేడు. అంటే తనన్న మాటను నిలబెట్టుకుందుకే స్థిర చిత్తం కలవాడై ఉన్నాడు. పై విధంగా పలికిన బలచక్రవర్తి సత్య మార్గం నుండి చలించలేదు. ఆ మార్గం నుండి అతన్ని మార్చడానికి వీలు కాదు. అతని మనసు చాలా గట్టిది, అతని కీర్తి నిర్మలమైంది. అతడు దానం అడిగే వారికి దగ్గర బంధువు. వాడు వామన్నికి దానమిచ్చే కుతూహలంతో తహతహలాడని చూసి అతనిపై శుక్రాచార్యుడు కోపగించుకున్నాడు. నా ఆజ్ఞ మీరినావు కాబట్టి త్వరలో నువ్వు పదభ్రష్టుడివైపోతావు అని శాపమిచ్చినాడు. గురువు గారి శాపానికి గురి అయి కూడా బలిచక్రవర్తి బాధపడలేదు. అతడు అసత్య మార్గాన్ని అవలంబించలేదు. బ్రతుకవచ్చుగాక బహుబంధములనైన చచ్చుగాకలేమి వచ్చుగాక, జీవధనములైన చెడుగాక పడుగాక, మాట తిరుగలేరు మానధనులు. మనకోసారి చెప్పారు మానధనుల యొక్క వాళ్ళ యొక్క దృఢత్వం, స్థిరత్వం ఎలా ఉంటుందో. ఇంకా వాళ్ళకి ఇదే కదా, అన్న మాట కట్టుబడి ఉండడమే కదా వాళ్ళ అది మానధనుల యొక్క ఇంకేమన్నా వాళ్ళ ప్రవృత్తి అని చెప్పారు. ఎక్కడ కూడా బ్రతకవచ్చుగాక బహు బంధనములైన, బాగా బతికిన, పెక్కు కష్టాలు గురైన, పేదరికం వచ్చుగాక లేమి వచ్చుగాక, ధనం వచ్చిందా వస్తుంది, లేదా లేదు, కష్టాలు వచ్చి పరంపరగా పడిపోతున్నాయి, లేకపోతే సుఖాలే వస్తాయి, లేదే పేదరికమే వచ్చింది, లేదు మానానికి, ప్రాణానికి, ధనానికి, దేనికి, ఆఖరికి చావుకైనా సరే, ఏది వచ్చినా సరే, సంభవించినా సరే మానధనులు మాట తప్పలేరు. అంటే ఆడిన మాటకి ఎంత పట్టు ఉంటుందో, ఎలా దాన్ని నిలబెట్టుకోవాలో చూడండి. ఆ గబుక్కున ఏదో నష్టం వస్తుందని జారిపోకూడదు. బ్రతుకవచ్చుగాక బంధనములైన వచ్చుగాక లేమి వచ్చుగాక, జీవధనములైన చెడున్గాక పడున్గాక, మాటన్ తిరుగలేరు మానధనులు. బాగా బ్రతికిన, పెక్కు కష్టాలు గురి అయిన, పేదరికం వచ్చిన, ప్రాణానికి ధనానికి చేటు వచ్చినాక సంభవించినా సరే మానధనులు మాట తప్పలేరు. అయవసరమున
ధనుజలోకనాథు దయిత వింధ్యావళి రాజవదన మదమరాళ గమన వటుని కాళ్ళు కడుగ వరహేమ ఘటమున జలమున్ తెచ్చే భర్త సన్న ఎరింగి. ఆ ఆ ఆ మహాన్ తల్లులు కూడా ఎంత ఆ భర్త యొక్క ఆ దాన గుణానికి ఎంత అనువర్తుందై ఆవిడ ఉందో చూడండి. ఏమి ఎక్కడ ఆవిడ ఒక్క మా అడ్డు పెట్టినటువంటి లేదు. అందది బలిచక్రవర్తి ఇల్లాలు వింధ్యావళి ఆవిడ పేరు. ఆమె ముఖము చందమామ వంటిది, ఆమె నడకలు రాజహంస నడకలు. ఆ సందర్భంలో ఆమె భర్త సైగా గమనించింది. ఇలా పట్ల నీళ్లు పట్టుకురా అని సౌండ్ చేశాడు. వెంటనే ఆవిడ తీసుకొచ్చింది. బ్రహ్మచారి కాళ్ళు కడగటానికి బంగారు కలశంతో నీళ్లు తెచ్చింది. అప్పుడు వామన్తో బలిచక్రవర్తి ఇలా అన్నాడు. ఆ కాళ్ళు కడగడానికి తీర్థం తీసుకొచ్చారు. అప్పుడు స్వామితో బలిచక్రవర్తి లాంటి రమ్మ మానవకోత్తమ లెమ్మ నీ వంచితములే తనకెత్తున్ తెమ్మ అడుగులనిటు రా నిమ్మ కడుగంగ వలయు నేటికి దడయన్. ఇంకా ఏటికి దడయన్, ఇంకా ఆలస్యం ఎందుకు? ఓ బ్రహ్మ, ఓ బ్రహ్మచారి లేవయ్యా, ఇటు రావయ్యా, నీవు అడిగింది ఇస్తాను, నీ పాదాలు కడగనిమ్ము, ఇంకా ఆలస్యం దేనికి అని అడుగుతున్నాడు. అని విని బలి దైత్యేంద్రకరత్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిన్ జలజాతక్షుడు సాగే యోగి సుమన సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాసాదమున్ నళినామోదము రత్ననూపురిత నానా వేదమున్ పాదమున్. ఆ పిలుపు విని బలిచక్రవర్తి తన 2 చేతులతోనూ కడగడానికి అనుకూలంగా వామనుడు తన కుడి పాదాన్ని చాచినాడు. ఆ పాదము యోగులు దేవతలు కోరుకునే సంపదలు సమకూర్చేది. భక్తితో వంగిన లక్ష్మీదేవి నొసటి మీది కస్తూరి పంకంతో కూడినది. పద్మాల పరిమళం గుబాళించేది. ఆ పాదము వేదరాశిని అందగించుకున్నది. ఆ వేదరాశిని ఒక కాలికి అందెకాగా పెట్టుకున్నటువంటి, అంటే ఆ ఆ ఆ పాదము ఆ కుడి పాదాన్ని ఇలా చాచట కడగడానికి ఆ యోగులందరూ కూడా యోగులు ఎప్పుడు పాదాక్రాంతులు ఉంటారు. ఆ దేవతా గణమంతా కూడా వాళ్ళ కిరీటాల్లోని మణుల యొక్క కాంతులతోటి స్వామి పాదాలు ఎర్రగా అయిపోయని చెప్తారు భట్టరు వారు. అలా దేవతలు అందరూ కూడా ఆ శిరస్సు వంచి ఆయన శరణు పెడితే వాళ్ళ సంపదలన్నీ వాళ్ళకి సంపదలు చేకూర్చినటువంటి పాదము బ్రహ్మ కడిగినటువంటి పాదం కదా. ఇప్పుడు వామనమూర్తిగా వెళ్ళినప్పుడు ఆ బ్రహ్మగారు సత్యలోకానికి వచ్చేసిందని అప్పుడు ఆయన కడుగుతాడు. అప్పటి నుంచి బ్రహ్మ కడిగిన పాదం అని కూడా అప్పుడు దానికి అలా వస్తుంది. భక్తితో ఆ తల్లి కూడా ఆవిడ యొక్క శిరస్సుని ఉంచి ఆ పాదాల మీద పడితే ఆ పాదాల యొక్క రజస్సు ఆవిడ తిలకానికి అంటినటువంటిది. అటువంటి మహది అంటే తల్లి సేవిస్తుంది, సేవింపబడేది కదా. ఆ స్వామి నిరంతరం పాద సంబంధం చేయడమే కాదు, ఎప్పుడు కూడా ఆ పాదాలను ఆశ్రయించుకునే ఉంటుంది, సేవిస్తూనే ఉంటుంది. ఆవిడ కూడా మనలాంటి ఆ జీవరాలి కదా అని చేత ఎప్పుడు సేవిస్తుంది. పట్ట మహిషి కనుక సేవింపబడుతుంటుంది మనలాంటి వాళ్ళ చేత. పద్మాల పరిమళం గుబాళించేది. ఆ పాదము వేదాల రాసిని అందగించుకున్నటువంటి అటువంటి పాదము. సురలోక సముద్ధరణము ఇతర శ్రీకరుణ మఖిల నికమంతాలాకరణము భవ సంహరణము హరిచరణము నీటన్ కడిగే సురోత్తము. ఇట్లు ధరణీశ్వర దక్షిణ చరణ ప్రక్షాళనంబు చేసి వామపాదంబు కడిగి తత్పావన జలంబు శిరంబునం చల్లుకొని వార్చి దేశ కాలాది పరిగణనంబు చేసి వామనుడైన విష్ణువు కుడి పాదాన్ని బలిచక్రవర్తి కడిగినాడు. ఆ పాదం దేవతలను కష్టాల నుండి కాపాడేది, కలకాలము మేలు కలిగించేది, అన్ని ఉపనిషత్తులకు అలంకారమైనది,
భవబంధాలను పోకార్చి మోక్షాన్ని సమకూర్చేది. అదే విధంగా ఆ చక్రవర్తి వామనుని ఎడమ పాదాన్ని కూడా కడిగినాడు. పవిత్రమైన ఆ జలాలను నెత్తిపై చల్లుకొన్నాడు, ఆచరించినాడు. దేశము కాలము మొదలైన వాటిని లెక్కించినాడు. ఆ రకంగా స్వామి శ్రీచరణాలని ఆయన వాటికి ప్రాదప్రక్షాళన చేశాడు. విప్రాయ ప్రకటవృతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్య విధే త్రిపాదధరణీ దాస్యామి అంచున్ క్రియా క్షిప్రుండైదనుజేశ్వరుండు ఒడుగున్ చేతాచి పూజించి బ్రహ్మ ప్రీతమ్మని ధారవోసే భువనం బాచర్యమున్ పొందగన్. బలిచక్రవర్తి చేతులు చాచి వామన్ని పూజించినాడు. బ్రాహ్మణుడవు, ప్రసిద్ధమైన వ్రతము కలవాడవు, విష్ణు స్వరూపుడవు, వేదాల నియమాలు తెలిసినవాడు అయిన నీకు 3 అడుగుల నేల దానం చేస్తున్నాను అని పలికి పరమాత్మనకు ప్రీతిని కలుగుగాక అంటూ వెనువెంటనే ధారపోసినాడు. అది చూచి లోకం ఆశ్చర్యపడింది. ఏ పని చేసినా భగవత్ ముఖ వికాసం కోసమే, ఆచార్యుల యొక్క ముఖ వికాసం కోసమే, మహానుభావుల భాగవతత్వముల యొక్క ముఖ వికాసం కోసమే మనం ఒక దానమైనా, ధర్మమైనా, సేవ అయినా, ఏదైనా మనం వాళ్ళకి ఒక పనిముట్టుగా ఏ పని చేసినా సేవకి కైంకర్యం కోరుకోవాలంటారు. సేవకి కైంకర్యానికి చాలా ఉంటుంది. అడిగితే చేసేది, జీతం తీసుకొని చేసేది సేవ అవుతుంది. వాళ్ళు అడిగినప్పుడు మనకు వీలైనప్పుడు చేసేది సేవ. కానీ అడగకుండా ఎప్పుడు కూడా మనం వాళ్ళకి ముఖప్రీతికి, వాళ్ళకి ఎప్పుడు మనం కైంకర్యం చేస్తే ప్రీతి కలుగుతుందో వాళ్ళ మనసుని గెలుచుకునేట్టుగా చేసేదే కైంకర్యం అవుతుంది. అది తేడా అని చెప్తారు పెద్దలు. నీరధారన్ పడ నీకడ్డంబుగాన్ ఆ కలసరంధ్రమాపగాను తెలిసి హరియు కావ్యునేత్రమటన్ కుశాగ్రంబున నడువ ఏక నేత్రుండయ్యనతుడు అతడు. చూడండి, శాపం అయితే ఇచ్చేసాడు, కానీ ఆ గురువు గారికి తన శిష్యుని మీద ఎంతైనా పాపం ఒక తల్లిదండ్రుల బిడ్డల మీద ఉన్నట్టే ఆచార్యులకు కూడా ఎంతో అంత ప్రేమ ఉంటుంది కదా. పాపం మాట వినలేదని కోపం వచ్చినా ఆ దానం ఇచ్చేస్తుంటేట ఆ దార పడకుండా అంతా విష్ణు ప్రీతి కోసం, పరమాత్మ ప్రీతి కలిగించాలి, ఇదిగో 3 అడుగులు ఇచ్చేస్తున్నా అనే లోపల శుక్రాచార్యుడు ఏం చేశాట, ఆ నీళ్ళధార పడకుండా ఆ కలసి రంధ్రానికి అడ్డుపడి ఆపేశాట. ఈ పొట్టివాడికి తెలియంది ఏముంటుంది, ఆయన తెలుసుకున్నాడు. ఆ వామనుడు ఆ దర్భ కొన్నతోటి ఆ శుక్రాచార్యుని కన్నుని పొడిచాట. అంతేతే శుక్రుడికి ఒక కన్ను పోయింది. అమరారాతి కరాక్షతుంచిత పవిత్రాంభకర శ్రేణికిన్ కమలాధీశ్వరుండొడ్డె ఖండిత వివోక స్వామి జన్మస్త్రమున్ కమలాకర్షణ సుప్రశస్తము రమాకాంతాక చోపాస్తమున్ విమల శ్రీ కుచశాత చూచుక తటే విన్యస్తమున్ హస్తమున్. అటు తర్వాత ఆటంకం లేకుండా బలిచక్రవర్తి ధారపోసినాడు. పవిత్రమైన ఆ నైట బిందువులకు వామనుడు తన చెయ్యి వడ్డినాడు. ఆ చెయ్యి రాక్షసుల శిరస్సులు ఖండించినది. లక్ష్మీదేవిని ఆకర్షించడంలో మేలైనది. లక్ష్మీదేవి శిరోజాలని సేవింపబడేది. నిర్మలమైన ఆమె కుచాగ్రముల మీద మర్యాదలు అనుభవించేది. ఇందాక పాదం యొక్క యశస్సుని చెప్పారు. ఇక్కడ ఆయన యొక్క స్వామి యొక్క ఆ కరముల యొక్క వైభవాన్ని చెప్తున్నారు. ఆటంకం లేకుండా బలచక్రవర్తి పాపం వెంటనే ఆ ధార పోసాడు. ఆ పట్టిన చెయ్యి ఎట్లాంటిదో చెప్తున్నారు. పవిత్రమైనటువంటి నీటి బిందువులకు వామనుడు తన చెయ్యి వడ్డినాడు. ఇలా పట్టాడు చెయ్యి. ఆ చెయ్యి రాక్షసుల ఖండించింది. కమలాధీశుండొడ్డే ఖండిత దివోక స్వామి జిన్మంత్రమున్ కమలాకర్షణమైనది, సుప్రశస్తము, రమాకాంత రమాకాంతాక
ప్రాస్తం, అది విమలశ్రీ కుశశాత చూచుక తటి విన్యస్తమున్ హస్తమున్. అది ఆ రాక్షసులందరినీ కూడా ఖండించినటువంటి చెయ్యి. లక్ష్మీదేవిని ఆకర్షించడంలో ఆ చాలా ఆ విద్యలు నేర్చింది. లక్ష్మీదేవి శిరోజాలచే సేవింపబడేది. ఆవిడ ఎప్పుడు కూడా ఆ స్వామి యొక్క పాదాలు సేవిస్తూ ఉంటుంది. నిర్మలమైనటువంటి ఆ కుచాగ్రముల మీద మర్యాదలు అనుభవించేది. ఎప్పుడు నిత్యానుపాయనిగా ఉండి ఆయన యొక్క ఆ ఆ కరాగ్రముల చేత ఆ మన్నలను పొందినటువంటిది. ఆ ఆవిడకి సంతోషాన్ని కలిగించినటువంటి చెయ్యి కదా అది అని చెప్తున్నారు. ముని జన నియమాధారను జనితాసుర యువతి నేత్ర జల కణధారన్ ధనుజేంద్ర నిరాధారను వనజాక్షుండు కొనియే బలి వివర్జిత ధారన్. బలిచక్రవర్తి అందించిన దానధారను వామనుడు స్వీకరించినాడు. వనజాక్షుండు కొనియే బలి వివర్జిత ధారని, వివర్జిత అంటే వదిలిపెట్టినటువంటి ఆ ధారని, బలిచక్రవర్తి విడిచినటువంటి ఆ దాన ధారని ఆ వామనుడు స్వీకరించాడు. ఆ జలధార మునుల నియమాలకు ఆధారమైనది. ఆయన 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 యొక్క వాళ్ళ ఆ మునులందరికీ కూడా ఆ ఆ ఉదకమే కదా ప్రాణాన్ని నిలబెట్టేది. రాక్షస స్త్రీలకు కన్నీటి ధారల పాలు చేసేది. మళ్ళీ ఈ ధారలు మళ్ళీ ఇంకెక్కడ చూస్తూ వీళ్ళకి ప్రాణాలు నిలబెట్టేది. రాక్షస స్త్రీల కన్నీటి ధారలుగా చేసేది కూడా ఆ నీటి ధారలే. రాక్షస రాజులను నిరాధారులుగా చేసేది. ఇక్కడ చూడండి ఎంత కరెక్ట్ గా పదాలు ఎంత చక్కగా ఉన్నా చూడండి. ఆ రాక్షస రాజులందరికీ నిరాధారం. ఆధారమైంది సజ్జనులకు ఆధారమైంది, రాక్షస రాజులకు నిరాధారులుగా చేసేది. రాక్షసులందరికీ కూడా కన్నీటి ధారలుగా ఉండేది ఈ జలము. అలాగా అని అలాంటిది ఆ బలిచక్రవర్తి వదిలిన రావామను స్వీకరించినటువంటి ఆ జలం యొక్క గొప్పతనం కూడా చెప్తున్నారు. కమల నాభు నెరింగి కాలంబు దేశంబు నెరిగి శుక్రుమాటలెరింగి నాశమెరింగి పాత్రమనుచు ఇచ్చే దానము బలి మహివదాన్యుండు వరుండు మరయం కలడే. ఏమిటండి ఆశ్చర్యం, ఏమి చేయండి. రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, దేశ కాలాలన్నీ సమస్తం విశ్రాంత ఆయనకి ధారపోసినట్టు అయిపోయింది. ఆ ప్రాణాలు కూడా ఒడిగట్టి చేశాడు. ఇది కదా ఆ దాత యొక్క గొప్పతనాన్ని తెలియజేసేది. ఇలాంటి వాడు అసలు ఎక్కడైనా ఉంటాడా? ఈ లోకంలో ఎక్కడైనా ఉన్నాడా? బలిచక్రవర్తి విష్ణువును దేశ కాలాలను తెలుసుకున్నాడు, శుక్రుని మాటలను కూడా తెలుసుకున్నాడు. ఎంత చెప్పాడు గురువు గారు, ఈయనకి కలగబోయే కష్టాన్ని గురించి తెలుసుకున్నాడు, తనకు చేటు వాటిల్లుతుందని కూడా తెలుసుకున్నాడు, తనకి ప్రాణాలు పోయడానికి సిద్ధపడుతున్నాడు అది కూడా తెలుసు. అయినప్పటికీ ఆ దానం యోగ్యమైనదిగా భావించి ఇచ్చేశాడు. నేను చేసింది ఏం తప్పులేదండి, నా సంపదకి అదేంటి లక్ష్యమైనది ఈ స్వామి కదా, అంతకన్నా నాకు కావాల్సింది ఇంకేముంటుంది? లోకంలో అతని వంటి మహాదాత మరొకడు ఎక్కడున్నాడు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. బలి చేసిన దానమునకు నలినాక్షుడునికి లభూత నాయకుడగుటన్ కలకలమని దిశ దిక్కులు బలి బలి అని పొగడే భూత పంకజ మగన అనఘా. బలిచక్రవర్తి కూడా రాజ్యపాలన ఎట్లాగా ఎంత చక్కగా పాలించాడో వెనక మనం ఒక శ్లోకంలో చదువుకున్నాం. అంతా అన్ని రకాల యోగ్యుడే, కానీ తాను సంపాదించింది, తను అనుభవిస్తుంది, తనకున్న వైభవం అంతా కూడా నాది, నేను అన్నటువంటి ఆ గర్వాన్ని అణచడం కోసమే స్వామి వచ్చాడు తప్ప, అదే కదా వెనకన్నాడు. ఏమీ పాపం ఏమీ విష్ణువుకి ఏమి ఏ రకంగానూ ఏమి కష్టం పెట్టనటువంటి నిర్దోషమైనటువంటి బలి మీదకి ఎందుకు వచ్చాడు అన్న దానికి శుక్రాచార్యులు కాదు, పరీక్షణ్ మహారాజు అడిగిన ప్రశ్నకి శుక్ల వారు చెప్పిన కథ కదా ఇదంతా. ఎందుకంటే ఎప్పుడైనా సరే నాది నేను అనుకున్న వాడికి ఏదో రకంగా స్వామి బుద్ధి చెప్తూనే ఉంటాడు. ఏదో భగవంతుడి దయలో ఉన్నాం అని పెద్దలు ప్రతి మాటకి దాన్ని కలుపుతూ ఉంటారు.
అది ఇదని అనుకోవద్దు. అదే మనకి జీవస్వరూపము. ఆయన ఇచ్చిందే మనం అనుభవిస్తున్నాం. ఆయనకి ఏదైనా ఒకటి సమర్పించామంటే ఆయన దానికి ఇస్తాం. మనమేం మన సంపాదించుకుంది కాదు అని అనుకుని చేసుకోవాలి. కానీ ఈ బలి దగ్గర అన్నాడు, నా అంతటి వాడిని, నా నా ఇంతటి దాన్ని ఇచ్చేటువంటి శక్తి గలవాడిని నన్న ఇదే అడుగుతావు అన్నట్టుగా మాట్లాడాడు. మరి అలా అనకపోతే అసలు వామనుడు ఎందుకు వచ్చాడు అన్న దాని ప్రశ్న అదొక్క సమాధానమే అని తెలిసింది కదా. కానీ మరి వీళ్ళకు కూడా అందా పరంపదాన్ని ప్రసాదించినటువంటి వాడు స్వామి. ఓ పరిషన్ మహారాజా, అన్ని భూతాలకు విష్ణువు అధిపతి. ఆయనకు బలిచక్రవర్తి దానం చేయగాని అన్ని దిక్కులు కళకళలాడిపోయాయి. మరి ఇన్నాళ్ళు ఈయన అన్నిటినీ తను సొంతం చేసుకొని అమరావతిని కూడా సొంతం చేసుకొని ఉంటున్నవాడు కదా. అంచేత మళ్ళీ ఎవరి స్థానాలు వాళ్ళు సంపాదించుకొని పంచభూతాలు కూడా బలి అని బలి జయము అని పోగొట్టుతున్నారు. క్షితి దానమిచ్చున తండును అతి కాంక్షన్ పరిగ్రహించు అతడును దురితచ్యుతులే శతవర్షములు శతమఖలోకమునన్ క్రీడసలుపు దురెలమిన్. అట్లు కావున ఏ ఏ దానంబును భూదానంబునకు సదృశంబుగా నేరదు గావున వసుంధర దానమిచ్చితి ఉభయలోకంబులన్ కీర్తి సుకృతంబులు వడయుమని పలికి అమ్మాయా వటు ఉండిట్లనియే. ఇది ఏమి వేడితని నీమది వగవక ధారబోయుమా. సత్యము పెంపొదవగన్ కోరిన అర్థం వెది ఇచ్చుట ముజగంబులిచ్చుట మాకున్. అప్పుడు ఆ ఒటు చెప్తున్నాడు, దానం తీసేసుకొని ఇలా మాట్లాడుతున్నాడు. మాయా బ్రహ్మచారి బలిచక్రవర్తి ఇలా అన్నాడు, భూమిని దానం ఇచ్చిన వానికి దాన్ని ప్రీతితో తీసుకున్న వానికి పాపాలు నశించిపోతాయి. ఇదో ఇక్కడితో నీ పాపం పోయింది, నువ్వు ఇంకా పాపం పండింది అంటారు చూసారా. ఇప్పుడు నువ్వు చేసిన పాపం అంతా కూడా పోయినట్టే. ఆ దానం తీసుకున్న వాడికి దానం ఇచ్చిన వాడికి కూడా అన్నిటికీ కూడా పాపాలు నశించిపోతాయి. వారు సంతోషంగా స్వర్గలోకంలో 100 ఏళ్ళు విహరిస్తారు అని చెప్పి. అందువల్ల ఏ దానము కూడా భూదానానికి సమానము కాదు. భూదానం ఇచ్చిన నీకు 2 లోకాల్లోనూ కీర్తి పుణ్యము కలుగుతుంది. ఇదిగో నేను భూదానం అడిగాను, ఇచ్చావు, నీకు కీర్తికి ఇంకా దానికేమి అంతమే లేదు అని పలికి మళ్ళీ ఇట్లా నేను ఎందుకు దీన్ని అడిగానని నీ మనసులో చింతించకుండా దాన్ని నువ్వు ఏమిటి ఎందుకు అడిగాడు, ఎన్న మోసం తాడుతున్నాడా అని ఎక్కడ శంక పెట్టుకోకు. నేను దీన్ని అడిగానని ఎందుకు దీన్ని అడిగాడు అనేటువంటి అసలు ఆ ప్రశ్న నీకు నా మనసులోకి రానియకుండా నువ్వు ఇచ్చి నాకు అది చెప్పాడు. సత్యం పెంపొందించే విధంగా దీన్ని అడిగినాను. ఇదిగో నీ సత్యాన్ని నీ కీర్తి ప్రతిష్టని శాశ్వతమైన పదం కోసమే, ఆ సత్యాన్ని నిలబెట్టడం కోసమే దీన్ని నేను అడిగాను. అంచేత ఈ 3 అడుగులు ఇస్తే మాకు 3 లోకాలు ఇచ్చినట్లే. ఆ దానాన్ని పట్టేటప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు. హాయిగా నిశ్చింతగా ఏమి మనసులో ఏమి పెట్టుకోకుండా హాయిగా ఎందుకు ఇలాంటి దానం అడిగాడు అని శంకను కూడా మనసులోకి తెచ్చుకోకు. సత్యం పెంపొందించే విధంగానే నేను దీన్ని అడిగాను. నువ్వు ఏ మనసులో ఏమి కూడా ఆలోచన పెట్టుకోకుండా దానం వెయ్యి అని పలికిన వటువుని పలుకులకు హర్ష నిర్భర చేత వైరోచనుడు. ఆ విరోచన కుమారుడైనటువంటి వైరోచన కుమారుడైనటువంటి బలిచక్రవర్తి ఏమి కంగారు పడలేదు. అదేంటి ఏమి శంకలు కూడా పెట్టుకోలేదు. పై విధంగా పలికిన వామన్ను మాటలకు బలిచక్రవర్తి ఎంతగానో సంతోషించాడు. అది అని పలికిన వటువుని పలుకులకు హర్ష నిర్భర చేతస్కుండే, సంతోషంతో కూడినటువంటి ఎటువంటి భయం కూడా లేకుండా అలా చక్కగా దాన్ని ఇచ్చాట. బలిచక్రవర్తి ఎంతగానో సంతోషించాడు. పుట్టి నేర్చుకొనిన పుట్టక నేర్చునో చిట్టి బుద్ధులిట్టి పొట్టు ఒడుగున్ పొట్టనున్న వెల్ల భూములు నని నవ్వి ఎలమి ధరణి దానమిచ్చినప్పుడు. ఏమిటి
చూస్తే ఇంత పొట్టి, అందుకే పొట్టివాడు గట్టివాడు అన్న పదం అప్పటి నుంచే వచ్చిందేమో. ఇదిగో ఈ పొట్టి బ్రహ్మచారి ఈ చిట్టు బుద్ధులను పుట్టిన తర్వాత నేర్చుకున్నాడా, పుట్టక ముందే నేర్చుకున్నాడు? ఏంటి ఏంటి ఎంత తమాషాగా మాట్లాడాడు, ఎంత ఇదిగా మాట్లాడాడు. ఎవరు లేదన్నాడు, తినడానికి లేదన్నాడు, ఉండడానికి లేదన్నాడు. నాకు నా నాకు నాకు నేనేమి నాకు ఏం సంపద లేదన్నాడు, ఇదన్నాడు. అమ్మ బాబోయ్ ఎంత గట్టివాడు. ఇంత చూస్తే ఇంత పిల్లాడిలా ఉన్నాడు, వీడికి ఇన్ని బుద్ధులా, ఇంత తెలివితేటలా, పుట్టాక వచ్చాయా, పుట్టక ముందే వచ్చాయా అని అంటారు. సో అలాగా ఇతని పొట్ట నిండా మాయలే అని. అప్పుడు ఆ భగవంతుని యొక్క భగవత్ తత్వాన్ని ఎరిగిన వాడు కనుక మరి పోతన మహర్షి కూడా ఇలాంటి పదాలు వేశారు పల్లి మాట్లాడే మాటల్లో కూడా. అంటూ నవ్వి సంతోషంగా భూదానం చేసినాడు. పుట్టక నేర్చెను చిట్టి బుద్ధులిట్టి పొట్టి వడుంగు పొట్టనున్న వెల్ల భూమెలు అని నవ్వి ఎలమిధరని దానమిచ్చినప్పుడు. పై విధంగా పలికిన వామన్ని మాటలకు బలిచక్రవర్తి ఎంతగానో సంతోషించాడు. ఈ పొట్టి బ్రహ్మచారి ఈ చిట్టి బుద్ధులను పుట్టిన తర్వాత నేర్చుకున్నాడో, పుట్టక ముందే నేర్చుకున్నాడో, ఇతని పొట్ట నిండా మాయలే అంటూ నవ్వి సంతోషంగా భూదానం చేసినాడు. ఇహ ఎప్పుడైతే ఆ దానాన్ని స్వీకరించాడో స్వామి తన యొక్క మంగళం పాడుకుందాం. ఓకే, వామనమూర్తి విశ్వరూపాన్ని నుండి విశ్వాన్నంతా కూడా ఆక్రమించిన విధం రేపు చదువు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహింసాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మణికునాథే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.